శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. పోతున్నారు. దీన్ని ఏమంటారంటే ఈ స్థితిని పొందడాన్ని అమ్మవారి యొక్క పాశము పడినవాడు అని పిలుస్తారు. అందుకే అలాంటి మహాపురుషులకి వాళ్ళు కష్టం చూడరు, పొంగిపోతూ సంతోషపడిపోతూ ఆనందపడిపోతూ అన్నిటా భగవంతుణ్ణి చూస్తూ పరవశించిపోతారు. కావ్యకంఠ గణపతి మునికి రహదారి పక్కన పెరుగుతున్నటువంటి పచ్చగడ్డి పరకలో ఉన్నటువంటి ఆకుపచ్చతనంలో అమ్మవారు కనపడింది. ఎలా కనపడింది? దర్శించగలిగిన నేత్రం ఉంది కాబట్టి కనపడింది. అది లేని నాడు శరీరానికి ఎంత వయస్సు వచ్చిందని కాదు, వాడి బ్రతుకు సుఖదుఖముల చేత కట్టబడి వాడు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇదే లలితా సహస్రంలో ధన్య అని పిలుస్తారు. ఈ సుఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు, దుఃఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు నీచోపాధుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు దీన్ని దాటుతున్నాడో వాడు రాను రాను ఉత్తమ జన్మల వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అమ్మవారిలోకి కలిసిపోతాడు. అదిగో అలాంటి శక్తి ఉన్న తల్లి ఉన్నదే, జన్మ యొక్క ఉద్దేశ్యాన్ని నిరూపించగలిగిన శక్తి ఉందే. ఏ తల్లి మనలో శత్రువుని మనం గెలవలేమో అలాంటి వాళ్ళని గెలిపించగలిగిన తల్లి ఉందే. ఎవరి పాదాల మీద పడిపోతే తన వైపుకి లాక్కుంటుందో ఆ తల్లి ఉందే, ఆవిడ్ని నేను చూస్తున్నానన్నాడు మూకుడు. ఇది మహానుభావుడి యొక్క ఆనందం. అందుకని మీరు చూడండి, ఏదైనా మీరు గొప్పది చూశారనుకోండి, కోటేశ్వరారు ఏమిటండి మీరు తలనీలాలు ఇచ్చేసినట్లు కనపడుతున్నారు అన్నారు అనుకోండి, నేను వెంటనే అవునండి నేను తలనీలాలు ఇవ్వడం కోసం అని చెప్పి తలనీలాలు ఇచ్చేటటువంటి ఒక పరమ పవిత్రమైన ప్రదేశమునందు వెళ్ళి కూర్చుంటేనే ఇవన్నీ చెప్పను. ఆనందంతో ముందేమంటాను, అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానంట. తిరుపతి అన్న మాట ముందెందుకు వచ్చేస్తుంది అంటే దాని యందు మీ సంతోషం చూశాను అంటాం. ఏమంటే మీరు కంచి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి అంటాం. అంతేకాని నేను కూడా కంచి పూర్వం 1972వ సంవత్సరం నందు వెళ్ళానండి అంటాం. ఆ సంతోషం చూడండి. చూశాను నేను, అబ్బా నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆవిడ ఎవరో. నేను మామూలుగా ఏదో ఇలా అంకుశం ఇలా పాశం అనుకోవట్లేదు. ఈవిడ పాదాల దగ్గర తల ఉంచి జీవితంలో ఒక్కసారి పడిపోతాయి శరణాగతి చేస్తే ఇంకా మళ్ళీ కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళక్కర్లా, తనలోకి లాగేస్తుందంతే. ఆ శక్తి నాకు కనపడుతున్నాయి ఈ చేతుల్లో. 2 చేతులు మిగిలిన అక్కర్లేదండి, ఈ 2 చేతులు అర్థం చేసుకోండి సరిపోయింది. ఇది మూక మహాకవి సంతోషం. ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం. అబ్బబ్బబ్బా ఏమి వృత్తాంతం అండి ఆవిడ. ఇది ఆయన పొంగు. ఏమిటి ఆవిడ కథ చెప్పడు ఆయన. ఏం చెప్పమంటారు? ఏమి కథ అండి? మీరు ఎదురుగుండా ఆవిడ నవ్వుతూ కనపడుతుంటే ఆవిడ కథ ఆవిడతో ఏం చెప్తారండి? మీకు అర్థమైపోయింది అంతే. అబ్బా అమ్మా నీది ఏం వృత్తాంతం అమ్మా, ఏం వృత్తాంతం అమ్మా అంటున్నారు ఆయన. ఏమిటో తెలుసా అండి ఆవిడ రహస్యం? మీరు జాగ్రత్తగా వినండి. పార్వతీదేవి లేదా రాజరాజేశ్వరి స్వరూపం మహాపతివ్రత అని నేను అంటాను. ఇందులో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరుండరు. మహాపతివ్రత అయితే మొదటి నమస్కారం ఎవరికి చేస్తే సంతోషిస్తుంది? వాళ్ళ ఆయనకి చేస్తే సంతోషించాలి కదండి. ఆవిడ మహాపతివ్రత అండి అంటే వాళ్ళ ఆయన్ని పూజ చేస్తే వాళ్ళ ఆయనకి నమస్కారం చేస్తే ప్రీతి చెందుతుంది. మీరేమో శరన్నవరాత్రులు రాజరాజేశ్వరి అమ్మవారినో లలితా అమ్మవారినో ఇక్కడ పెట్టారా? ఏదండి శివస్వరూపం? ఎక్కడుంది శివలింగం? ఓ శివుడి ఫోటో ఏమైనా పెట్టారా మీరు? ఏమీ లేదు. అమ్మవారికి పూజ చేసేస్తున్నారా? సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయణ అని మీరు పిలుస్తున్నారా? అమ్మా నువ్వేమో చాలా గొప్పదానివమ్మా, నువ్వు మహాపతి వ్రతమమ్మా అని స్తోత్రాలు చేస్తున్నారా? ఏరా మా ఆయనకు కనీసం ఒక్క మారేడుదలం, ఒక్క పూజ, ఇంత విభూతి ఏమిట్రా నా స్తోత్రాలు చేస్తున్నారు, మా ఆయన ఊసి మీకు అక్కర్లేదా అని అడగదా ఆవిడే? మరి అలా పెట్టడం ఏమిటి అంటే అదే విస్మయార్హ వృత్తాంతం. గోపాలకృష్ణ స్వామి అబ్బా ఏవి రంగండి అని పొంగిపోతున్నారు. ఆ రంగులో రహస్యం ఏమిటో తెలుసా అండి? విస్మయార్హ వృత్తాంతం అని మూక మహాకవి ఎందుకు పొంగిపోయారో తెలుసా? శంకరుడు శుద్ధ స్ఫటిక మణినిభం తెల్లగా ప్రకాశించిపోతూ ఉంటాడు ఆయన. అమ్మవారి భక్తి చూసి శరీరంలో సగభాగం నువ్వు తీసుకో అని ఇచ్చేశాడు ఆయన. ఆవిడికి ఎడమ పక్క భాగాన్ని ఇచ్చేశాడు.
ఇచ్చేస్తే అమ్మవారు ఎలా ఉంటుంది? సర్వారుణ, ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏం చేసింది? వచ్చి అయ్యవారి పక్కకి చేరింది సగం. ఇంత ఎర్రటి అమ్మవారు తెల్లటి శంకరుల్లో సగ భాగానికి వచ్చి చేరింది అనుకోండి, మిగిలింది తెల్లగా ఇది ఎర్రగా ఉంటుంది ఏమిటి? ఇంత తెల్లటి శుద్ధ స్ఫటికమని నిభమైనటువంటి శంకరుడిలో సగ భాగం ఎర్రగా అవగానే మిగిలినది కూడా ఈ ఎరుపు కాంతి పడిపోయి ఎరుపు అయిపోతుంది కదండి. మీరు అంగీకరిస్తారా? తెల్ల మణి దగ్గరికి మీరు గులాబీ పువ్వు సగమే పెట్టారనుకోండి, మిగిలిన సగం ఎలా కనపడుతుంది? ఎర్రగానే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎరుపు గులాబీ పక్కకు వచ్చింది, దీని కాంతి దాని మీద పడి మొత్తం ఎర్రగానే కనపడుతుంది. మొత్తం ఎర్రగా కనపడుతున్న అమ్మవారిలో ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ శివుడు ఏమిటమ్మా? నువ్వే శివుడు, నువ్వే శక్తి, మీరిద్దరు ఒకటేనమ్మా. అలా విడదీసి చూడడం ఏమిటి అసలు? నీ మెరిసిపోతున్న బుగ్గల్లో, నీ మెరిసిపోతున్న నుదిటిలో, నీ మెరిసిపోతున్న సర్వావయవాల్లో దాగి ఎవరున్నారో తెలుసా? శివుడు ఉన్నాడు. కానీ దొరకడు. ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? నువ్వు అనుగ్రహిస్తే దొరుకుతాడు. దీన్ని శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి? తయాహృత్వా వామంబ పరిపర తృప్తేన మనసా. అమ్మా నాకు చిన్న అనుమానం వస్తోంది, శంకరుడు సగం తీసుకోమంటే మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించేసావా అమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. ఎర్రటి సగం వచ్చేటప్పటికి మిగిలిన సగం తెలుపు కూడా ఎరుపు అయిపోయింది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి రూపమైన ఈ చరాచర జగత్ లోపల ఉన్నదంతా ఈశ్వరుడు, శివుడి అద్వైత స్థితి. కాబట్టి అమ్మవారు చిత్రంగా కూర్చుంటుంది. విచిత్రం తెలుసా అండి? విస్మయార్హ వృత్తాంతం. ఆవిడ కూర్చోవడం బట్టి మీరు చెప్పేయచ్చు. అమ్మవారు రెండు కాళ్ళు ఇలా మడుచుకు కూర్చుంది అనుకోండి, అప్పుడు ఆవిడ లలితాపరాభట్టారిక అని పిలవాలి మీరు. అమ్మవారు ఒక కాలు కిందకి చాపి ఒక కాలు మడుచుకుంది అనుకోండి, అప్పుడు చేతిలో చెరుకు విల్లే ఉంటుంది. అప్పుడు ఆవిడ రాజరాజేశ్వరి, అంటే ఆవిడ పరిపాలకురాలిగా ఉంది. ఇప్పుడు ఆవిడ రాజరాజేశ్వరిగా ఉంటే మీకేం చేస్తుంది? ఇప్పుడు ఆవిడ పరిపాలనాంశతో ఉంది. ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, హత్యలు 50 చేసేసిన వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేశాడు అని పేపర్లో వచ్చింది. మీకు అభ్యంతరమా? మీకు అభ్యంతరం ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇచ్చేశాడు అంతే క్షమాభిక్ష. అలా మీరెన్నుకున్న రాష్ట్రపతి అంత పెద్ద అధికారంతో ఉంటే ఆవిడ రాజరాజేశ్వరి, ఆవిడ ఏమైనా చేసేస్తుంది. రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధి రాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ నడిచి వెడుతుంటే దేవతలందరూ వంగి నమస్కారం చేస్తుంటే, అమ్మా అమ్మా జాగ్రత్త, ఇది విష్ణుమూర్తి కిరీటం, ఇది ఇంద్రుడి కిరీటం, ఇది లేకపోతే ఏదో అశ్వినీ దేవతల కిరీటాలు, జాగ్రత్త నీకు తగులుతాయి 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 అంటుంటారు. ఇన్ని కిరీటముల యొక్క మణుల కాంతుల చేత ప్రకాశించేటటువంటి పాదద్వంద్వము కలిగినటువంటి తల్లి ఇప్పుడు ఆవిడ రాజరాజేశ్వరిగా ఉంది. ఆవిడ అనుగ్రహించింది. మీ మీద పాశం వేయచ్చు, దగ్గరికి లాక్కుంటుంది, మీకు ఇహమునందు కోర్కెలు తీరుస్తుంది. ఆవిడ భక్తి పాశములు వేసి తన ఎరుపు వెనకాతల ఉన్న తెలుపుని మీకు దర్శనం చేయిస్తుంది. అంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, శివుడితో కలిపేస్తుంది. అప్పుడు మీకు ఈ లోకమునందు బ్రహ్మదర్శనం అవుతుంది, ప్రకృతి దర్శనం ఆగిపోతుంది. ప్రకృతి యందు పరాత్పరుణ్ణి చూడగలిగిన శక్తి ఆవిడిస్తుంది. ఇది విస్మయార్హ వృత్తాంతం, ఇది ఆశ్చర్యం. అందుకని ఒక కాలు మడిచి ఒక కాలు కింద పెడితే ఆవిడ రాజరాజేశ్వరి కాదు. ఇంకొక చిత్రం ఉంది ఆవిడ దగ్గర, ఏమిటో తెలుసా అండి? అసలు శంకరుడికి నామరూపాలు చాలా ఖచ్చితంగా మాట్లాడాలంటే. ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఆత్మ చైతన్యంగా ఉంటాడు. ఆత్మ చైతన్యానికి రూపం ఏమిటండి? ఆయన తనలో తాను రమించిపోతూ ఉంటాడు, కదలిక ఉండదు. అలా కదలిక లేకుండా ఆత్మ చైతన్యంగా ఉండిపోయినటువంటి పరమేశ్వరుడి మనస్సునందు తానే ఇంతమందిగా కనపడాలనేటటువంటి మహాకామమును సృష్టించి కామేశ్వరుడిగా మార్చి కూర్చోబెడుతుంది. కూర్చోబెడితే ఆయన ఏం చేస్తాడంటే కుడికాలు కింద పెట్టి ఎడమ కాలు మడుస్తాడు. అప్పుడు ఎడమ తొడ ఇలా ఏర్పడుతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఆవిడ కుడికాలు మడిచి ఎడమ కాలు కింద పెడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలుసా అండి? ఇద్దరు ఒకే రకమైన ఆయుధాలు పట్టుకుంటారు. ఈ నాలుగే ఇద్దరు పట్టుకుంటారు. ఇద్దరు మూడో కంటితో ఉంటారు. ఇద్దరు ఒకే రంగులో ఉంటారు. అసలు మీరు దాన్ని చూడడం కూడా చాలా కష్టం. అలాంటి మూర్తిని చెక్కడం చాలా కష్టం. దాన్ని మహాకామేశ్వర కామేశ్వరి సమిష్టి స్వరూపం అంటారు. నాలుగవది ఆవిడ తల్లి రాజరాజేశ్వరి.
ఒక కాలు కిందకి పెట్టి పూజలు అందుకుంటోంది అంటే అది రాజరాజేశ్వరి స్వరూపం. కాబట్టమ్మా నువ్వు కూర్చోవడంలోనే భక్తుల్ని తరింపచేసేస్తావమ్మా. విస్మయార్హ వృత్తాంతం కాదు కాదు, దానికి ఇంకొక రహస్యం ఉంది. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటారు, అందులో ఆ మధ్యలో కొన్ని నామాలు వస్తాయి చూడండి. ఆ భండాసురేంద్ర, ఆ భండాసురుణ్ణి చంపడం కోసం అని చెప్పి సర్వశక్తి సమన్విత ఆవిడ బయలుదేరుతుంది. ఆ బయలుదేరేటప్పుడు ఆవిడ దగ్గర సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అని చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలి క్షిప్తవహ్ని ప్రాకారమధ్యగా ఇలా ఏదో భండ సైన్య వధోద్యుక్త శక్తి సేనా సమన్విత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇవేవి మధ్యలో ఆపకూడదు చదివేటప్పుడు. అవన్నీ 16 అక్షరాల నామాలు, మధ్యలో ఎక్కడా ఆపకుండా చదవాలి వాటిని. అందుకని అలాగే వెంటనే ఆవిడ వెడుతుంది, మంత్రిని వెళ్తుంది. వెళ్ళి మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, అలాగే విశుక్ర ప్రాణహర నావారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అలా ఆ భండాసురుడు యుద్ధానికి వస్తాడు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆ తర్వాత అమ్మవారు ఆయన మీదకి బాణాలు విడిచిపెడుతుంది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసు రసైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది స్తోత్ర సంస్తుత వైభవ అని పూర్తి చేస్తారు ఆ యుద్ధాన్ని. అన్ని 16 అక్షరాల నామాలతోనే పెడతాయి. ఇందులో మీరు చూడండి, కొంత విచిత్రం ఉంది. ఇది విస్మయార్హ వృత్తాంతం. ఆవిడ భండాసురుడన్న రాక్షసుణ్ణి చంపడానికి బయలుదేరింది. ఆ భండాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన్మధుడు కాలిపోయాడు శంకరుడి యొక్క 3వ కంటి మంటకి. ఆ బూడిదనంతటినీ కూడా ఓ దగ్గరికి చేర్చాడు గణపతి. బ్రహ్మగారు చూసి భండా అన్నారు. అందులోంచి భండాసురుడు పుట్టుకొచ్చాడు. వాడు రౌద్ర తేజస్సుతో వచ్చాడు. వాడి 2 భుజాల్లోంచి 2 రాక్షసులు పుట్టాడు. ఒకడు విశుక్రుడు, ఒకడు విషంగుడు, ఇద్దరు. వాడు సంకల్పం చేశాడు అనుకోండి, మళ్ళీ చచ్చిపోయిన రావణాసురుడు, హిరణ్యాక్షుడు అందరూ పుట్టేస్తారు. ఇప్పుడు వాణ్ణి చంపలేక దేవతలందరూ పెద్ద హోమం చేశారు. హోమం చేస్తే అందులోంచి అమ్మవారు బయటికి వచ్చింది. దేవకార్య సముద్యత, దేవతల కార్యం తీర్చడానికి ఆవిడ బయటికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? భండాసురుణ్ణి చంపడానికి బయలుదేరుతోంది ఆవిడ. బయలుదేరేటప్పుడు ఆవిడ దగ్గర ఏమున్నాయి? సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. అమ్మవారి దగ్గర కొన్ని కోట్ల ఏనుగులున్నాయి, రకరకాల జాతుల ఏనుగులు. ఈ ఏనుగుల్ని ఎవరు నడిపిస్తారు? అమ్మవారి యొక్క అంకుశంలోంచి ఒక తల్లి పుట్టింది. ఆ పుట్టినటువంటి అమ్మవారి పేరే సంపత్కరి. ఆవిడ ఏనుగుల్ని నడిపించగలదు. ఆవిడ ఈ గజ సైన్యాన్నంతటినీ నడిపిస్తోంది. అమ్మవారి యొక్క అంకుశంలోంచి ఇంకొక తల్లి పుట్టింది. ఆవిడ పేరు అశ్వారూఢ. ఆవిడ అనేక రకాలైన గుర్రాలను నడిపిస్తుంది, కొన్ని కోట్ల గుర్రాలను నడిపిస్తుంది ఆవిడ. ఆవిడ దగ్గర చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, ఒక పెద్ద రథం ఉంది, అందులో అన్ని ఆయుధాలు ఉంటాయి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రం అని ఒక రథం ఉంది, అందులో ఆవిడ మంత్రిని రాజశ్యామల బయలుదేరింది. ఆ రాజశ్యామల వీణ పట్టుకుని ఉంటుంది, అనేక చేతులతో ఉంటుంది. ఆ రాజశ్యామలాని సరస్వతీ పూజ నాడు ఆ మూర్తిని పెట్టి పూజ చేస్తే గొప్ప బుద్ధి వైభవం కలుగుతుంది. ఈ మాట చెప్పి కంచి నుంచి ఫోటో తీసుకొస్తే మహానుభావుడు ప్రసాద్ బాబు గారు దాన్ని కొన్ని వేల ఫొటోస్ కింద ఇవాళ కంప్యూటర్లో చేయించారు. సరస్వతీ పూజ నాడు విద్యార్థులందరి చేత రాజశ్యామలని పెట్టి పూజ చేయించబోతున్నాం. కాబట్టి ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రిని, ఆవిడ ఒక రథంలో బయలుదేరింది. అమ్మవారి దగ్గర సైన్యాధ్యక్షురాలు ఒక ఆవిడుంది. ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆవిడ పేరు వారాహి. ఆవిడ తల బోడిగా ఉండి ముందుకి ఆదివరాహమూర్తి యొక్క ముట్టె ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అత్యంత వైదికమైన ఈ మూర్తుల దర్శనం మీరు చేయడం కోసం
రేపటి రోజు ఉదయం సుప్రభాత వేళలో 5:45కి సుప్రభాతం చదివేటప్పుడు రాజశ్యామల మూర్తిని, వారాహీమూర్తిని, చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తున్నటువంటి లలితా స్వరూపాన్ని, ఈ 3 మూర్తుల్ని తీసుకొచ్చి మీకు చూపించడానికి ఆ వేదిక మీద పెట్టి చూపిస్తాం. రేపు చూద్దురు కానీ సంతోషానికి. కాబట్టి ఆ తల్లి బయలుదేరింది. కిరిచక్ర రథారూఢ, అడవి పందులు లాగుతున్న రథం మీద ఆవిడ బయలుదేరింది. జ్వాలామాలిని కాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా, ఆ సైన్యం మీదకి ఎవరు రాలేరు, దాని చుట్టూ అగ్నిహోత్రం కాపలా ఉంటుంది. అటువంటి సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తోంది. ఈ నిత్య ఇలాంటి దేవతలందరూ వెళ్ళి భండాసురుడి సైన్యాన్ని చంపుతున్నారు. అందులో విషంగుణ్ణి, రెండో వాణ్ణి, ఈ తల్లి సైన్యాధిపతి అయినటువంటి వారాహి, మంత్రిని అయినటువంటి రాజశ్యామల, వీళ్ళిద్దరూ సంహరించారు. సంహరించిన తర్వాత అమ్మవారు ఎంతో సంతోషించింది. ఆ భండాసురుడికి కొడుకులున్నారు. ఈ కొడుకులందరినీ కలిసి బాలా ఒక్కతే చంపేసింది. బాలా అంటే అమ్మవారి యొక్క కుమార్తె. 9 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లని కానీ కూర్చోపెట్టి నమస్కారం చేస్తే బాల పూజలో సాక్షాత్తుగా అమ్మవారే కూర్చుని ఆ పూజ స్వీకరించినట్టు ఆ నమస్కారం అమ్మవారికి చెందిపోతుంది. అందుకే రాబోయే రోజులలో ఒక రోజున బాల పూజలు జరుగుతాయి ఇక్కడ. ఆ రోజున మీరు అమ్మవారిని దర్శనాన్ని చేసుకోవచ్చు. ఆ బాలాస్వరూపిణి కూర్చుంటే ఆ మంత్రంలో కూడా 9 అక్షరాలే ఉంటాయి. ఆవిడ భ్రమలు పోగొట్టేస్తుంది. ఆవిడ ఎక్కడుంటే అక్కడ విజయం. అందుకే ఉపన్యాసం వినేటప్పుడు అందరి దృష్టి ఆ బాలాస్వరూపం మీద పడితే గొప్ప ఉన్నతి కలుగుతుందని వెనక బ్యాక్డ్రాప్ అంతా బాలాస్వరూపాన్ని ఇచ్చారు. ఇక్కడ వెనక బాలాస్వరూపం అదే. ఆవిడ భండాసురుడి యొక్క కుమారుల్ని చంపింది. ఆఖర్న లలితాదేవి వెళ్ళి పాశుపతాస్త్రం వేసి భండాసురుడి సైన్యాన్ని చంపేసింది. మహాకామేశ్వరాస్త్రాన్ని వేసి భండాసురుణ్ణి చంపేసింది. ఇది బాహ్యమునందు యుద్ధం. ఆంతర రహస్యం ఏమిటో తెలుసా అండి? మీకు ఇక్కడే అనేకమైన కోర్కెలు పుట్టేస్తాయి ఇంద్రియాల వల్ల. ఇంద్రియముల వలన మీరు ఆ కోర్కెల్ని తీర్చుకుంటారు. కంటితో చూడాలి 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 కోర్కెలు, చెవితో వినాలి 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 కోర్కెలు. వీటిని అదుపు చెయ్యాలంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాలు చదవాలి. 16 అక్షరాల నామాలు చదివితే ఏమవుతుంది? ఇందులో ఉంది చూసారా, అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. అలాగే మీకు అక్రమాలిన కోరికల వైపు వెళ్ళి వీర్యము పతనమైపోకుండా కాపాడి మిమ్మల్ని అమ్మవారి వైపుగా నడిపిస్తుంది వారాహి. అందుకే వారాహి వీర్యనందిత. అలాగే విషంగుడు అంటే అక్కర్లేని కోరికలతో సతమతమైపోయి బుద్ధి పాడవకుండా మంచి నిర్ణయాలు చేసుకుని సత్సంగంతో మంచి వాళ్లతో తిరిగి మంచి నిర్ణయాలు చేసుకోగలిగినటువంటి శక్తిని అమ్మవారిస్తుంది. ఆ రాజశ్యామలకి సంబంధించినటువంటి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అవన్నీ మీకు ఇక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని చంపేటటువంటి మంత్రాలకు సంబంధించిన వ్యాఖ్యానం. కాబట్టి ఇప్పుడు ఆవిడ భండాసురుడిని చంపేసింది. భండాసురుడు అంటే ఎవరు? జీవ ప్రకృతితో మీరు ఎవరిని చూసి ఛీ సిగ్గు లేదండి వాడికి అన్నారనుకోండి, వాడే భండాసురుడు. మీరు కావాలంటే భాస్కరరాయల వ్యాఖ్యానం చూడండి. ప్రపంచంలో ఎవరి వంకన్నా చూసి మీరు ఛీ వాడికి సిగ్గు లేదండి అన్నారనుకోండి, వాడి పేరు భండాసురుడని గుర్తు. వాడు శరీరంతో సుఖాలు అనుభవిస్తాడు, వాడు భగవంతుడి వైపుకి నడవడు, వాడి పనులు అలా ఉండవు. అలాంటి వాణ్ణి కూడా మార్చి భగవంతుడి వైపుకి తిప్పగలిగిన నామాలు ఈ యుద్ధం. ఇది బాహ్యమునందు భండాసుర యుద్ధం, ఆంతరమునందు మన్ని మార్చే యుద్ధం. ఏమి విస్మయార్హమైన వృత్తాంతం అమ్మనిది. అందుకని ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అథ కాంచి. నేను కంచిలో చూశానటువంటి తల్లిని. ఆవిడెవరు? నిగమ వాచా సిద్ధాంతం. సమస్త వేదముల యొక్క సారము ఏదున్నదో అదే మీకు ఒక రూపాన్ని దాల్చి ఎదురుకుండా కనపడితే ఆ నిగమ వాక్య సిద్ధాంతం నా కళ్ళకు కనపడింది. వేదవాక్యం. ఎవరా వేదవాక్యం అంటే సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడింటిని చేసేటటువంటి వాడు పరాత్పరుడే. ఇంతే వేద సిద్ధాంతం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు వివుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ. అటువంటి ఆవిడే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. ఈ 5 చేస్తున్నటువంటి తల్లి
5 రూపాలుగా కనపడుతున్న అమ్మ ఒక్క మూర్తిగా నా కళ్ళ ముందు ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తున్నది అని చెప్పబడినటువంటి కంటికి కనపడనటువంటి ఒక పరాశక్తి ఏది ఉన్నదని వేదములు ఘోషించి చెప్తున్నాయో ఆ చెప్పబడిన ఒక గొప్ప శక్తి స్వరూపము నా మాంసనేత్రము చేత చూడడానికి వీలుగా కంచి ఎందు నాకు దర్శనమిచ్చి నా ఎదుట నిలబడితే నేను ఈ స్తోత్రం చేస్తున్నాను అన్నాడు మూకుడు. కాబట్టి విస్మయార్హ వృత్తాంతం సకల నిగమ వాచా సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం. ఎవరి తల్లి ఇక్కడ చెప్తున్నారు, ఎంత గొప్ప బిరుదు ఇచ్చేశారో. బహుశా ఈ మాట అనే ముందు శంకరాచార్యుల వారి మనసులోకి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే మూక పంచస్థితికి ముందు సౌందర్యలహరి ఉంది. శూలపాణి శుద్ధాంతం. శూలము అంటే త్రిశూలం. త్రిశూలం గురించి పద్మపురాణంలో ఒక మాట ఉంది. త్రైగుణ్యం శూలమేత శ్యాపరసు సత్యనిష్టత. దేవతలు ఆయుధాలు ఏదో సరదాగా పట్టుకోరు. శంకరుడు త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడో తెలుసా అండి? పైన 3 కొమ్ములు ఉంటాయి ఇలాగా. అవి సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి మాయాశక్తి ఏది ఉన్నదో ఆ మాయాశక్తి నాదిగా కలిగిన వాడను అని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ అసలు బాహ్యమునందు స్పందన లేకుండా ఉంటాడు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, తరంగములు లేని చెరువులో ఉంటాడు ఆయన. అటువంటి వాడిలో బాహ్య స్మృతి వచ్చి నేను అన్నాడు అనుకోండి, ఆ నేను అన్న భావన ఆయనలో పుడితే అహో పురుషిక అంటారు శంకరాచార్యులు. ఆ అహో పురుషికా తత్వం ఉందే, ఆ నేను అన్న భావన అసలు శంకరుడికి కలిగేలా చేయగలిగిన తల్లి ఎవరో ఆవిడే శూలపాణి శుద్ధాంతం. లేకపోతే ఆయన మీకు నాకు అసలు రూపంతో వచ్చి కూర్చోడు. ప్రకృతి పురుషుల యొక్క క్రీడ లేకపోతే ఊర్ణనాభిగతి క్రీడ సల్పు అంటారు పోతన గారు. ఆ క్రీడ లేకపోతే సృష్టి లేదు. సృష్టి వైపు ఉన్ముఖం చెయ్యడం కోసమని తనలో తాను రమించిపోతున్న నిర్గుణుడైన పరబ్రహ్మస్వరూపమైన శంకరుని యందు నేను అన్న కదలికని ఆవిడ తీసుకొచ్చింది. చెరువు నిలబడిపోయి ఉండిపోతే రాయి వేస్తే కెరటాలు అలా కదిలినట్టు అమ్మవారి యొక్క స్పందన చేత ఆయన కదిలి నేను అన్న బాహ్య స్మృతిని పొందాడు. మళ్ళీ ఆయన అలా అయిపోకుండా తన పక్కన కూర్చోపెట్టుకుని కట్టి పడేసి తల్లిదండ్రులుగా ఉంచి మీకు శంకర దర్శనం చేయించి శంకరుడిలో కలిపేటటువంటి మాయాస్వరూపిణి అయి ఎవరావిడ పాదాలు పట్టుకుంటారో వాళ్ళని శంకరుడితో కలుపుతుంది. నా అంత నేనన్న మొనగాళ్ళందరినీ కూడా రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల వాడి మీద కోప్పడ్డం, వీడిని కౌగులించుకోవడం. ఇది బాగుందన్నా అది బాగులేదన్నా ఎప్పుడు తిట్టుకుంటూ ఉండడం, పొగుడుకుంటూ ఉండడం, ఆశీర్వచనం చేసుకుంటూ ఉండడం, తుమ్ముకుంటూ ఉండడం. ఇలా ద్వంద్వాల్లో బతుకెళ్ళిపోయేటట్టుగా చేసేస్తుంది. అయిపోయిందంటే హీనోపాధిలోకి వెళ్ళిపోయాడు. పోయింది మనుష్య జన్మ యొక్క ప్రయోజనం పోయింది. చచ్చి చేడి చాలా కష్టపడి డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. పీజీ చదివాడు. పీజీ చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు 6 గంటలు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యాడు. ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ రాశాడు. మంచి ర్యాంకుతో పాస్ అయ్యి మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళాడు. టైఫాయిడ్ అని కూడా చూడకుండా వెళ్ళి మెయిన్ ఎగ్జామినేషన్ రాసి మెయిన్ లో సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అహంకారం వచ్చింది. నా అంత వాణ్ణి నేను ఇన్ని వచ్చాయి, ఆ మెయిన్ ఎగ్జామినేషన్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను నాకేమిటన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక్క మాట కొంచెం వ్యగ్రతతో మాట్లాడాడు. ఎన్నున్నా నీకు వినయం లేదు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అన్నాడు. ఏమైంది? తను సివిల్ సర్వీసెస్ కి కూర్చోవడానికి ఉన్నటువంటి పీజీ క్వాలిఫికేషన్ ఏదో అది మిగిలింది. చాలా గొప్ప పొజిషన్ ఏ ఐఏఎస్ పొందవలసిన వాడు ఒక్క మాట వల్ల పోయాడంతే. అలా ఈశ్వరుడి వైపు ఉన్ముఖం కావలసినటువంటి బుద్ధితో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి మనుష్యుడు నా అంత నేను అని ఇలా అనగానే అమ్మవారు కూడా ఏమంటుందంటే అలాగే ఉంచుతానని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల ఇవి వ్యతిరేకంగా విసురుతుంది. విసిరితే వాడు ఏమవుతాడు? ఎప్పుడు ఏదో అనుభవించడన్నా అంత గొప్పవాడిని అండి, నేను ఇది పొందానండి, నేను ఈ సుఖం అనుభవించానండి, నేను ఇంతవాడిని అండి, నేను ఇంత గొప్పవాడిని అండి అంటుంటాడు. అదేదో తగ్గింది కోపం. అలా వాడు చూడండి వాడు ఎలా అనుభవిస్తున్నాడో, నాకే లేదు ఏడుపు. ఈ ద్వంద్వాల్లోకి వెళ్ళిపోతాడు. లేదు, ఇందాకనే చెప్పానే, మేడెక్కి అంతటా శివుణ్ణి చూస్తూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ స్థాయిని పొందేస్తాడు. అక్కడ ఎలా పొందేశాడు? అమ్మవారి అనుగ్రహం. విస్మయార్హ వృత్తాంతం. అమ్మా నేను చూశానమ్మా. ఎవరు చూడగలరమ్మా? నా కళ్ళ ముందు ఈ నేత్రానికి కనపడేటట్టుగా కనపడ్డావు. నా నోట్లో తాంబూలం పెట్టావు.
నేను నీ తాంబూలం తినగానే నీ స్తోత్రం చేశాను. అమ్మ నిన్ను నేను చూశాను, నాకు అర్థమయ్యావు నువ్వు, ఐక్షిషి పొంగు. అందుకని ముందు శ్లోకం ప్రారంభమే చూశాను అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి, అసలు నిజంగా దీన్ని మీరు పూజా మందిరంలో ప్రతిరోజు చదివారనుకోండి, అమ్మవారి అనుగ్రహం మీకు ఎందుకు కలగదు? ఎంత గొప్ప శ్లోకం అండి. శ్లోకం చిన్నది, ఐక్షిషి. మీకు అభ్యంతరం లేకపోతే నేను అంటాను, మీరు అనండి, ఒక్కసారి ధన్యులం అవుతాం. మీరు అందరూ అనండి, ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ